అమ్మా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ స్కూల్ సార్. నీ పేరేంటమ్మా? కార్తిక సార్ నా పేరు. కార్తిక. వెన్నెల. కార్తిక వెన్నెల. 9th క్లాస్. ఎస్ సార్. 9th క్లాస్. నువ్వమ్మా? 9th ఏ సార్. ఇద్దరు 9th ఏ. ఎస్. రండి. ఎంతమంది ఉన్నారు మీ క్లాస్లో? 40 మెంబర్స్ సార్. 40 మెంబర్స్ క్లాస్. హాస్టల్ క్లీన్గా ఉందా? ఈరోజు నేను వచ్చాను, క్లీన్ చేశారా? క్లీన్ గానే ఉంటుంది సార్ రోజు. ఎప్పుడు క్లీన్గా ఉంటుందా? ఎస్ సార్. మొత్తం ఇవన్నీ హాస్టల్స్. ఎస్ సార్. అది మా క్లాస్ హౌస్ రూమ్ సార్. ఎక్కడ తీసుకుపోతున్నాను నన్ను ఇప్పుడు? మా రూమ్కే తీసుకెళ్తున్నాం. ఎక్కడమ్మా? ఇదేనా? ఎస్ సార్. దిస్ ఈజ్ అవర్ హౌస్ రూమ్ సార్. This is my bed, sir. ఏదమ్మా? దిస్ ఈజ్ మై బెడ్ సార్. దిస్ ఈజ్ యువర్ బెడ్. దిస్ ఈజ్ యువర్ బెడ్. ఎంతమంది అమ్మా? రండి. ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంత? వచ్చి ఒకరు ఉన్నారు సార్. బెడ్కి వచ్చి ఒకళ్ళు ఉంటారు సార్. ఇది మొత్తం కలిసి ఒకరికన్నా ఇద్దరికి కదా? అవును సార్. ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు సార్. అక్కడ ఒకరు ఉంటారు. మొత్తం ఎంతమంది ఈ రూమ్లో? 40 మెంబర్స్ సార్. మీ ఇంట్లో 40 మంది ఉన్నారు. అవును సార్. ఒక క్లాస్. అవును సార్. రాత్రులు బాగా ఎంజాయ్ చేస్తారా? చేస్తాం సార్. గుడ్. క్లీన్గానే ఉంది. థ్యాంక్ యూ సార్. పెట్టుకుంటున్నారు క్లీన్గా? క్లీన్ గానే పెట్టుకుంటున్నాం సార్. డిమాండ్ చేసి క్లీన్గా పెట్టుకున్నారా లేదా? పెట్టుకుంటున్నాం సార్. బెడ్షీట్లు అవన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారుసార్. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా? క్లీన్ అన్ని క్లీన్ చేయడం కానీ బాగానే చేస్తున్నారా? ఓకే. ఏ ఊరమ్మా మీది? సోమవారం సార్. సోమవారం. నీదమ్మా? దాములూరు సార్. దాములూరు. ఇప్పుడు ఏం చూపిస్తారండి మొత్తం? ఇది బాక్సెస్ పెట్టుకోవడానికా? ఎస్ సార్. లగేజ్ బ్యాగులు కానీ ట్రంక్ బాక్సెస్ కానీ పెట్టుకుంటాం సార్. అదే అమ్మా. అందరూ ఎస్సీ గర్ల్స్ అనమ్మా ఇక్కడ? లేదు సార్. ఎస్టీస్, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీస్, ఎస్సీస్, బీసీ ఉన్నారా? ఉన్నారు సార్. బీసీ గర్ల్స్ ఉన్నారు. ఎస్. బీసీ గర్ల్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ అండ్ ఎస్టీ. ఎస్టీ గర్ల్స్. అగ్రవర్ణాలు ఎవరు లేరు? లేదు. ఈ ముగ్గురే ఉంటారు. అవును సార్. ఈ మీ రూమ్లో 40 మందిలో ఎంతమంది ఉంటారు? ఎస్సీలు ఎంతమంది ఉంటారు? బీసీలు ఎంతమంది ఉంటారు? సార్ మా టోటల్ స్ట్రెంత్ 39 సార్. 39 మెంబర్స్ ఏమో ఎస్సీ సార్. 1 మెంబర్ ఏమో ఎస్టీ సార్. ఇద్దరేమో బీసీ సార్. అచ్చా. మెజారిటీ ఎస్సీలో ఉన్నారు. ఎస్ సార్. కాంపోజిషన్లో పెట్టారు. ఇంకా సార్ మీతో మాట్లాడేది వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. గుడ్. సార్ టు విజిట్ మై స్కూల్. చాలా సంతోషం అమ్మా. గుర్తుంటుంది నాకు కూడా మీతో మాట్లాడుతూ ఉంటే. ఏంటి చెప్పండి, ఇంకా విశేషాలు ఏంటి చెప్పండి? 9కి స్టడీ అయిపోతుంది సార్. ఇదమ్మా? 9కి రూమ్స్కి వస్తాం సార్. నైట్ 9కి వస్తారు. ఎస్ స్టడీ సార్. అయిపోతుంది మీ డైలీ రొటీన్ యాక్టివిటీ ఏంటి మీది? సార్. మేము 4కి లెగుస్తాం సార్. 4 గంటలు వేస్తారు. 4 to 5 ఫ్రెష్ అప్ అవుతాం. అన్ని రెడీ అవుతాం సార్. 5కి స్టడీ అవర్స్కి దిగుతాం సార్. 5 to 6:30 5 to 6:30 స్టడీ చదువుకుంటారు. అవును సార్. 6:30 to 7 బ్రేక్ టైమ్ సార్. 7 to 7:45 బ్రేక్ఫాస్ట్ సార్. 7:45 to 8 అసెంబ్లీ టైమ్ సార్. 8 to ఆఫ్టర్నూన్ 1 క్లాసెస్ టైమ్ సార్. 1 to 2 లంచ్ టైమ్ సార్. 2 to మళ్ళీ 4 క్లాసెస్ టైమ్ సార్. 4 to 5 స్నాక్స్ టైమ్ సార్. 5 to 6 గేమ్స్ కానీ స్పోర్ట్స్ గేమ్స్ అదర్ యాక్టివిటీస్ చేసుకుంటాం. 6 to 7 మా డిన్నర్ సార్. 7 to మళ్ళీ 9 స్టడీకి కూర్చుంటాం. ఓకే. 9:30కి పడుకుంటాం. 9:30 పడుకుంటారు. 9:30 పడుకొని మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారు? 4కి లెగిస్తాం. 4కి వేస్తారు. 9 to 9:30 అంటే ఇది ఒక 3 గంటలు, అది ఒక 4 గంటలు, 7 గంటలు. బాగా నిద్ర వస్తుందా? నిద్ర వస్తుంది సార్. ఇంకా ఎక్కడ మీ టాయిలెట్స్ ఎక్కడ? ఇటు సైడ్ సార్. ఇటు సైడ్ అమ్మా. ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు ఇద్దరు? గవర్నమెంటరీలో ఒక ఆర్ఓ ప్లాంట్ కావాలి. ఆర్ఓ ప్లాంట్? అవును సార్. ఓకే. వాషింగ్ ప్లాట్ఫామ్ డ్రైయింగ్ ప్లాట్ఫామ్ లేదు సార్. అవి కావాలి సార్. అచ్చమ్మా.
బాత్రూమ్స్ అవే? ఎస్ సార్. అవన్నీ బాత్రూమ్స్. అవును సార్. ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి? అంటే ఒక రోజు వచ్చి 10 ఉంటాయి సార్. 10 ఉంటాయి. మీకు మార్నింగ్ పెద్ద రష్ ఏమి ఉండదు స్నానం ఉండదు సార్. చేయడానికి? సరిపోతాయి. సరిపోతాయా? సరిపోతాయి. 4 మెంబర్స్ అంటే ఒకరి తర్వాత 4 మెంబర్స్ అలా చేస్తుంది. అంటే ఏమన్నా డిసైడ్ చేస్తారా ఏ బాత్రూమ్ ఎవరికని, లేకపోతే ఓవరాల్గానా? లేదు సార్, ఎవరు ఫస్ట్ వస్తే అది చేసేస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. క్లీన్గానే పెడుతున్నారు వీళ్ళంతవరకు? ఎస్ సార్, పెడుతున్నాను. నాకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది స్కూల్స్లో, కాలేజీ. మీ స్కూల్స్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? నేను ఎప్పుడూ హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టానమ్మా. అందుకే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఎకనామిక్స్ చేశాను. అప్పట్లో ఎకనామిక్స్ మీద శ్రద్ధ పెట్టాం. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ అవసరం ఉండేది భవిష్యత్తుకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాం. సార్ మీరు చీఫ్ మినిస్టర్ అవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. దేనికమ్మా? గుడ్. మీరంతా కూడా పిల్లలు. మీరేం కావాలనుకుంటున్నావు? నేను సిబిసిఐడి అవుతాను. సిఐడి, పోలీస్ ఆఫీసర్. నువ్వమ్మా? నేను కూడా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఐపీఎస్. ఎందుకు? పోలీసులా ఉంటుందని చేయడం. ఏంటి నీ జీవితంలో ఎక్కడ నీకు ఆలోచన వచ్చింది? అంటే అవినీతి కార్యాల దగ్గర మంచిగా చేయాలనేసి. ఓకే. మీ ఇంట్లో ఎవరన్నా పోలీసులు ఉన్నారా? లేదు సార్. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు నీకు తెలిసిన వాళ్ళు పోలీసుగా? ఒక అక్క ఉంది సార్. ఒక ఏం చేస్తుంది ఆవిడ? ఏఆర్ కానిస్టేబుల్ సార్. ఏఆర్ కానిస్టేబుల్. నీకమ్మా పోలీసులు ఎవరైనా తెలుసా నీకు? మీ ఇంట్లో? తెలుసు సార్, మా బాబాయ్ సార్. మీ బాబాయ్ ఏం చేస్తాడు? తెలంగాణ పోలీస్. మీ బాబాయ్ అంటే? మమ్మీ వాళ్ళ చెల్లి వాళ్ళ ఆయన సార్. ఓకే, అట్లా. ఏంగా పని చేస్తున్నాడు? కానిస్టేబుల్ సార్. ఆయన చూసినప్పుడు నీకు అనిపిస్తుంది మనం కూడా ఉంటే బాగుంటుందని? అవును సార్. మీ స్కూల్ టైంలో మిస్ అయిన మూమెంట్ ఏంటి సార్? నేను అన్నీ ఎంజాయ్ చేశానమ్మా. ఆడుకోవడం, అల్లరి చేయడం, రాజకీయాలు చేయడం అన్నీ చేశాను. అప్పట్లంతా కూడా స్కూల్స్లో పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, వాలీబాల్కి ఎక్కువ ఉంటుంది, కబడ్డీకి కూడా ఉంటుంది. అట్లా అప్పట్లో ఊర్లలో కూడా కబడ్డీ ఎక్కువ ఆడేవాళ్ళు సాయంత్రం. ఇటువంటివన్నీ చేయమని చెప్పారమ్మా మీరు? అడిగారా మీ ఆఫీసర్కి? అక్కడ ఉంది కదా. అడిగాను సార్. ఏం చెప్పారు దీని మీద? ఈ పలిగిపోయినగా చేయించవచ్చు అని చెప్తే చేయిస్తా అన్నారు. ఎప్పుడు చెప్పారమ్మా? మొన్న చెప్పాను సార్. ఇవి కూడా ఒకసారి ఇది పగిలిపోయిందనుకో, వరుసగా అది పగులుతుంది, అది పగిలితే ఇది పగులుతుంది. అది అక్కడనే కానీ రిపేర్ చేస్తే అక్కడే ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా బిల్డింగ్ కట్టాం, దీన్ని కంటిన్యూగా మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఓకే సార్. చేసినప్పుడు బిల్డింగ్ బాగుంటుంది, అంటే ఎక్కువ కాలం మనకు అనుకూలంగా వాడుకోవడానికి మనకు వస్తుంది. క్లాస్ రూము అదే మరి మీరు చదువుకోవడానికి రెంట్కి. అవును సార్. డార్మెంటరీలో ఉన్నప్పుడు చదువుకోవడానికి. డార్మెంటరీ చదువుకోవడానికి. పోలీస్ కావాలని మీలో వచ్చిన ఆలోచన, లేకపోతే మిమ్మల్ని పరిస్థితులు ప్రభావితం చేశాయి? సార్ మాలో వచ్చిన ఆలోచన. మీలో వచ్చిన ఆలోచన. అవును సార్. కొంతమంది బాగా ఇంజనీర్లు కావాలి, ఐటీ కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మీ అభిప్రాయం? పోలీస్ అయితే అందరినీ కాపాడొచ్చు కదా సార్. ప్రజలకు మేలు చేయొచ్చు. అవును సార్. అందరూ పోలీసులు కాలేరు కదమ్మా. ఇప్పుడు పోలీసుల్లో కూడా టెక్నాలజీ బాగా ఉపయోగిస్తున్నారు. ఐడియా ఉందా మీకు? టెక్నాలజీ పైన అవగాహన ఉందా? ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఇక్కడ పెడతాం. అవును సార్. పెడితే ఏమవుతుంది? ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలుస్తుంది సార్. తెలుస్తుంది. ఎవరన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చినా, లేకుంటే క్రిమినల్స్ ఎవరన్నా వచ్చినా, అవన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఇక్కడి నుంచి కంట్రోల్ రూమ్లో పెడితే కంట్రోల్ రూమ్లో వాచ్ చేసుకోవడానికి, పోలీసింగ్ చేయడానికి అవకాశం వస్తుంది. మీ క్యాంపస్లో చెట్లు తక్కువ ఉన్నాయి కదమ్మా, మరి ఎట్లా?
ఎప్పుడు మీ టీచర్స్ ఆలోచించలేదా చెట్లు కూడా పెట్టాలని? ఆలోచించారు సార్. మన పర్యావరణం మంచిగా ఉండాలంటే చెట్లే కదా. ఈ బర్త్డే అంటే బర్త్డేస్ అలా నాటాలనుకుంటుంది. ఇప్పుడు మేము స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం పెట్టామమ్మా. అవును సార్. స్వర్ణాంధ్ర ఎప్పుడు పెట్టాము? 3rd సాటర్డే సార్. ఆ రోజు మీరేం చేస్తున్నారు? రోజు మొన్న నో ప్లాస్టిక్ డే చేశారు సార్. చేశారమ్మా? చేశారు సార్. ఆ రోజు మీరందరూ కూర్చొని చర్చిస్తున్నారా? చర్చిస్తున్నాం సార్. చర్చించినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంది? మన పరిసరాల్లో మన ఎక్కువ పర్యావరణం ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఇప్పుడు మీ ఊరికి పోతారమ్మా, మీ ఇంటికి. మీ ఇంటికి పోయినప్పుడు మీ ఇంటి పరిసరాల కంటే ఇది బాగుందా, ఇల్లు బాగుందా? ఇదే బాగుంది సార్. సెకండ్ హౌస్ ఇది బాగుంది. బాగుంది సార్. అక్కడ తల్లిదండ్రులు, బంధువులందరూ, కుటుంబ సభ్యులు ఉంటారు, వెళ్తారు. అవును సార్. ఆ ఇల్లు కూడా ఇదే మాదిరిగా ఇంకా బాగుండడానికి ఎందుకు తయారు చేయలేకపోతున్నాం? మీరు ఎందుకు మీ తల్లిదండ్రులు మోటివేట్ చేయలేకపోతున్నారు? చెప్పాలి కదా వాళ్ళకు కూడా. చెప్పాలి సార్. అందరూ కూడా మీరు మార్పు తీసుకురావాలి కదా. మీరుండే ఎంతమంది అమ్మా ఈ డైనింగ్ హాల్? బెంచ్కి వచ్చి 20 మెంబర్స్ కూర్చుంటాం సార్. ఈ బెంచ్కి వచ్చి 20 మెంబర్స్ కూర్చుంటాం. ఓ బేస్కి. అవును సార్. స్కూల్ బాగానే ఉంది. మీ మెస్ కూడా బాగుంది. థ్యాంక్స్ సార్. క్లీన్గా ఉంది. ఎప్పుడు ఉంటుంది ఇదే మరి క్లీన్గా? ఎప్పుడూ ఉంటాను సార్. శుభ్రంగా అయితే ఉంది. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇది పోయిన దాన్ని రిపేర్ చేయాలి. అటువంటివి ఉన్నాయి. ఓవరాల్గా బాగానే ఉంది. బాగా మెయింటైన్ చేశారు. ఇంకేంటే బయట చెప్పండి. ఏమేమి పెడతారమ్మా మీకు ఇక్కడ? సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సార్. బ్రేక్ఫాస్ట్ డేకి వచ్చి వేరే ఐటమ్స్ ఉంటాయి సార్. ఏమేమి ఇస్తారమ్మా? మండే రోజేమో పులిహోర పెడతారు సార్. ట్యూస్డేనేమో ఇడ్లీ సార్. వెన్స్డే రోజేమో జీరా రైస్ ఉంటుంది సార్. థర్స్డేనేమో ఉప్మా సార్. ఫ్రైడేనేమో కిచిడి సార్. సాటర్డే ఇడ్లీ సార్. మధ్యాహ్నం లంచ్ ఏమి ఇస్తారమ్మా? రమ్మా, నువ్వు ఇక్కడ పని చేస్తావమ్మా? ఈరోజు పాలు ఇస్తున్నావు మాకందరికి. కాఫీ ఇవ్వడాలా పిల్లలకే కాదమ్మా? పిల్లలకి కాఫీనే ఇస్తావా, పాలు ఇస్తావా? పాలేనా పిల్లలకి? ఎన్ని రోజులు ఇస్తారు? డైలీ ఒకసారా? మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అవుతాను ఇస్తారా? ఇంకేంటమ్మా మీకు స్వీట్స్ ఇస్తారా? అచ్చా. అంటే న్యూట్రిషన్ బాగానే ఉంటుందా? బాగుంటుంది సార్. ఒక స్పూన్ దమ్మా క్రీమ్. వీక్లీ 2 times చికెన్ పెడుతున్నారు సార్. చికెన్ పెడతారా? రోజు ట్యూస్డే నైట్, సండే ఆఫ్టర్నూన్. బిర్యానీ ఇస్తారా? ఇస్తారు సార్. మీరు తిండి పైన మీ అభిప్రాయం ఏంటి? ఫుడ్ పైన మీ అభిప్రాయం ఏంటి? బాగుంటుంది సార్ ఫుడ్. తీసుకోండి అమ్మా. రమ్మ, ఇది ఇవ్వండి. ఆ స్పూన్ ఇవ్వండి. తీసేయండి, క్రీమ్ తీసేయండి. అదేంటమ్మా బోర్డు? మెనూ బోర్డు సార్. మెనూ బోర్డు మీద అదే మొత్తం ఈ పక్క డే వైజ్ మెనూ బోర్డు పెట్టారా? అవును సార్. ఆ మెనూ ఫాలో అవుతున్నారా? అవుతున్నారు సార్. లేండి చూద్దాం. తాగుతూ ఇట్రండి. సండే టు సాటర్డే. అవును సార్. బ్రేక్ఫాస్ట్, స్నాక్ కూడా ఇస్తారా మీకు? ఇస్తారు సార్. చిక్కీ ఇస్తారు. చిక్కీ ఎవ్రీడే ఒకే చిక్కీ ఇస్తారా, వేరే రకాలు ఇస్తారా? ఒకటే చిక్కీ ఇస్తారు. లంచ్లో పెరిగిస్తారా? అప్పుడప్పుడు ఇస్తారు సార్. రోజు ఇస్తారు సార్. రోజు పెరిగిస్తారా? ఇస్తారు సార్. సాయంత్రం ఈవినింగ్ స్నాక్ ఏమి ఇస్తారమ్మా? సాంబార్, క్యారెట్, డిన్నర్ అయినా స్నాక్స్ ఇస్తారా? 1 2 3 4 5 6 7 సార్లు ఫుడ్ ఇస్తున్నారు సార్. దీనివల్ల లాభం ఏంటి? 7 సార్లు ఫుడ్ ఇచ్చేదన్న లాభం ఏంటి?
మంచి ప్రోటీన్ ఫుడ్ సార్. అది కదమ్మా, ఇప్పుడు 3 సార్లు ఇవ్వచ్చు కానీ 7 సార్లు ఇస్తున్నారు. దానివల్ల మీ అభిప్రాయం ఏంటి? మా కోసం ఇంత చేస్తున్నారు, మంచిగా చదువుకొని మంచి పొజిషన్స్లో ఉన్నారు. దగ్గర అంటే ఆకలి డబ్బు పప్పులు అంటే 2 ఉన్నాయమ్మా. ఇప్పుడు 7 సార్లు ఇచ్చినప్పుడు డిఫరెంట్ టైమింగ్స్లో ఇస్తారు. స్మాల్ డోస్ కింద న్యూట్రిషియస్ ఫుడ్ డిఫరెంట్ టైమ్స్లో ఇస్తే దానివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఒకేసారి ఇచ్చారు మీకు, దానివల్ల గ్లూకోజ్ పెరిగిపోతుంది, దానివల్ల ఆరోగ్యానికి అర్థం ఉండదు. అందుకే 7 సార్లు ఇచ్చే స్మాల్ ఫుడ్ అంతా అంటే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ఫుడ్ ఇస్తున్నారు. ఇది మీ ఆరోగ్యాన్ని, మీ గ్రోత్ని బాగా పెంచుతుంది, మీకు కూడా ఫోకస్ వస్తుంది. ఇప్పుడు నువ్వు మార్నింగ్ తిన్నావు అనుకో, మధ్యలో స్నాక్ లేదనుకో, నీకు ఆకలి వేస్తూ ఉందనుకో, అప్పుడు చదువుకోగలుగుతావా? చదువు రాదు కదా. అప్పుడు ఒక స్నాక్ తిన్నావు అనుకో, మళ్ళీ నీకు ఆకలి, మైండ్ ఎప్పుడు సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటుంది. ఆ విధంగా నువ్వు చూస్తే 7 సార్లు మీరు కరెక్ట్గా రాత్రి కష్టపడతారు, భోంచేసేస్తారు, మళ్ళా కాస్త చదువుకుంటారు. నిద్రపోయేటప్పుడు ఒక ఫ్రూట్ తినేసి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తుంది. అది మెయిన్గా దానికోసం ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా ఇస్తున్నారు. దీన్ని ఇంకా బాగా చేస్తున్నారు, దీన్ని ఇంకా బాగా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. వెరీ థ్యాంక్ యూ సార్. గుడ్, థ్యాంక్ యూ మా. మంచిదమ్మా. ఇంకేమైనా చెప్పాలా మీరు? ఇంకేంటి చెప్పండి. ఏంటా నువ్వేనా ఇక్కడ ఫుడ్ చేసేది? నువ్వేనా? నీ పేరేంటా? ఆది సార్. ఆది. అన్ని మెషిన్స్ వచ్చాయా? ఇవన్నీ కూడా వెజల్స్ అన్ని, కుకింగ్ అంతా ఆటోమేటిక్గా కదా, ఇందులోనే చేస్తావు. స్టవ్ మీద వండుతావు, దాంట్లో వడపోస్తావు. సాంబార్ అవన్నీ ఎట్లా చేస్తున్నావు? స్టవ్ మీద చేస్తావు. స్టవ్ మీద చేసి అందులో స్టవ్కి ఇది దీనికి వాడేది వేరే వెజల్స్ వాడతావు. టేస్ట్ బాగుంటుందా? నేను తినొచ్చునా? నమ్మకమేనా? బాగా చేస్తావా? ఏమో బాగా చేస్తాడా? చేస్తారు సార్. గుడ్. నీకు ఎప్పుడన్నా ట్రైనింగ్ ఇస్తున్నారా? మీ చెఫ్లంతా కుక్లు ఉన్నారు కదా, ఒక 150-200 హాస్టల్స్ ఉన్నాయి మనకు. మీకు అందరికీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు ట్రైనింగ్ పెడతారా? పెట్టరా? పెడితే ఇంకా బాగా నేర్చుకుంటారు కదా. నీకు కూడా నేర్చుకోవాలంటుంది కదా. కొత్త రెసిపీలు కానీ చేసే విధానం కానీ అవి నేర్చుకుంటే ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం వాడే వస్తువులతోనే ఇంకా బెటర్గా చేయొచ్చు. చూస్తాను, నేను మాట్లాడతాను. ఓకే మరి రా. ఏంటమ్మా స్టోర్ ఇది? నమస్కారమ్మా. ఎవరమ్మా వార్డుని ఇక్కడ? లక్ష్మీరాణి. నువ్వేనమ్మా వార్డును? ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు, ఎన్ని డీసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు? అంటే డిపిసి అంటే డిస్ట్రిక్ట్ పర్చేసింగ్ కమిటీ. ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి. ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా? క్వాలిటీ వెండర్స్ చేస్తారు. ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్ళే పంపిస్తారా? ఇన్వెంటరీ పెడతారు. ఇన్వెంటరీ పెట్టినాక వాళ్ళు పంపిస్తారు. ఇంకా ఆయిల్ అన్నీ ఎన్ని రోజులకు ఎప్పుడు వస్తున్నాయి ఎగ్స్? ఎన్ని రోజులకు ఒకసారి వాడుతున్నారు? 3 days అయిపోతుంది సార్. 3 days ఒక సైకిల్ 3 daysకి అయిపోతుంది. ఇవన్నీ యూనిఫామ్ సైజెస్ అంతా కరెక్ట్గా వస్తాయా? గ్రేడింగ్ చేసి అంతా స్టాండర్డ్ మెటీరియల్ ఇదంతా? ఇది కూడా తీసేయాలమ్మా, ఉండకూడదు. దానికి వేరే పెట్టేసి ఎక్కడ పెడతావో దాంట్లో పెట్టి కవర్లో పెట్టి వేరే దగ్గర పెట్టాలి. స్టోర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, శుభ్రంగా ఉండాలి. కందిపప్పు సార్.
ఇప్పుడు 1 కేజీ బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు? 5 మంత్స్ సరిపోతుంది సార్. 5 సరిపోతుంది. సరిపోతుంది సార్. ఇదేంటమ్మా రైస్? ఇది రైస్ సార్. సివిల్ సప్లైస్ నుంచి వస్తుంది. లారీ ద్వారా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఏమైనా లీకేజెస్ ఉన్నాయా? ఏం లేదు సార్, బాగానే ఉంటుంది సార్. ఎక్కడ కింద పడిపోవడం ఏం లేవా? రైస్ కూడా బాగుంటుంది సార్. ఈ కూరగాయలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వెండర్స్ సార్ సప్లై చేస్తారు. మీకు వెండర్స్ ఇస్తారు. లోకల్ వెండర్సా వీళ్ళు బయట వెండర్సా? లోకల్ వెండర్స్ సార్. లోకల్ వెండర్స్. నాకు అర్థం. అప్రూవ్డ్ వెండర్స్ అంటే లోకల్ వాళ్ళ బయట వాళ్ళ? ఫ్రెష్గా వస్తాయా లేదా? ఫ్రెష్గానే వస్తాయి సార్. ఈ రోజుకి కావాల్సినవి మనకు పొద్దున్నే తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోతారు సార్. వాళ్ళు మీకు టచ్లో ఉంటారా ఎప్పటికప్పుడు? నందిగామ సార్, ఇక్కడ నియర్లోనే ఉంటారు కాబట్టి వచ్చి ఇవన్నీ చేస్తారు. ఇవంతా మెన్యూ అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం ముందుకు పోతున్నారమ్మా మీరు? ఓకే. అవన్నీ ఏంటమ్మా? సార్ క్లాస్ రూమ్స్ అమ్మా? అవును సార్. క్లాస్ రూములు, హాస్టల్స్ అన్నీ పక్కన ఉన్నాయి. అవును సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే బయటికి వెళ్ళకుండా లోపలే వెళ్ళి సేఫ్టీగా వెళ్ళొచ్చు సార్. తక్కువ టైంలో వెళ్ళొచ్చు, బాగా చదువుకోవచ్చు. సేఫ్టీగా క్లాస్ రూమ్కి ఇన్ టైం వస్తారు, సేఫ్టీ ఉంటుంది. హాయ్, ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు? ఏమ్మా ఇప్పుడు డిఫరెంట్ ప్రయోగాలు చేస్తున్నారు, అవునా? నువ్వు చెప్పేది ఏం చేస్తున్నావు? గుడ్ మార్నింగ్ అమ్మా. నీ పేరు? From 9th standard in Dr. B.R. Ambedkar Woodland at Mopara. This is my project, sir. My project name is Flame Detecting System. Sir, this project used in factories, houses, labs, and any places, sir. This helps to prevent fire accidents, sir. Let us see the demo, sir. ఓకే. ఎక్కడున్న అలారం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీకు రెస్క్యూ టీం వస్తారు, అంతేనా? Yes, sir. వెరీ గుడ్. నువ్వమ్మా? దాన్ని ఐడెంటిఫై చేస్తుందా? చూపి. ఎనీ ఆబ్జెక్ట్ ఉంటే ఐడెంటిఫై చేస్తుంది, దాన్ని బట్టి ప్రికాషన్ తీసుకుంటారు, అంతేనా? నువ్వమ్మా? Have a colorful good morning, sir. Thank you, ma'am. My name is Tanushree. I'm studying 7th standard. My project name is Joystick Car. ఇప్పుడు వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అన్నారు, నువ్వేమన్నావు? Have a colorful. కలర్ఫుల్. వాట్ ఈస్ ది మీనింగ్? నీకు ఎందుకు అనిపించింది? నీకు ఏమనిపిస్తూ ఉంది? నువ్వు వాళ్ళకంటే డిఫరెంట్గా ఉన్నావు. ఇన్నోవేషన్లో అంటే ఒక ఆలోచన విధానంలో నీలో మార్పు ఉంది. వాళ్ళు గుడ్ మార్నింగ్ అని నేను గుడ్ మార్నింగ్ అనేవాడిని. నువ్వు కలర్ఫుల్ గుడ్ మార్నింగ్ అన్నా కానీ నీతిని మాట్లాడుతున్నా అంటే నువ్వు నన్ను ఆకర్షించావు, అంతే కదా? అటెన్షన్ తీసుకొచ్చావు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అవతల వాళ్ళని ఆకట్టుకునే విధానం. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అటెన్షన్ వస్తుంది. దట్ ఈస్ వెరీ నైస్. క్యారీ ఆన్. Before doing this project, required materials: DC motor, sir. It is used to movement, sir. Arduino, microcontroller, battery holder, batteries, joystick, jumper wise. Arduino is 3 types, sir. First one Arduino Nano, second one Arduino Uno, third one Arduino Mega, sir. I will use Arduino Uno, sir. Let us see the demo, sir. Joystick module detects directional input, forward, backward, left, right, and sets into the Arduino. This is used to children improve their concentration and mind exercise also, sir. Thank you. వాట్ ఈజ్ ఇవన్నీ మీరు నేర్చుకుంటున్నారు కదా? Yes, sir. ఏంటి నీలో ఏమనిపిస్తూ ఉంది?
భవిష్యత్తులో ఏం చేయగలుగుతామని నమ్మకం వచ్చింది, ఏం చేస్తాం? అంటే ఫ్యూచర్లో ఇంకా కొత్తవి కనిపెట్టి ఇంకా ప్రజలకి సమాజానికి ఉపయోగపడి చేయాలి. ఓకే, వెరీ నైస్. Morning, sir. My name is Pina West. I am studying 9th standard. My project name is touch-based doorbell, sir. Using components, sir. Arduino Uno, touch sensor, buzzer, power bank, sir. ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుందండి సార్? పబ్లిక్ బిల్డింగ్స్, హాస్పిటల్స్ అండ్ ఆల్సో స్కూల్స్, సార్. ది షో డెమో, సార్. కానీమ్మా, ఇలా టచ్ కూడా బజర్ అవుతుంది సార్. నో స్విచ్ సార్, ఓన్లీ టచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మ్యామ్. మిమ్మల్ని చూస్తూ ఉంటే నేను నేర్చుకోవాలనిపిస్తాను. గుడ్. ఏంటమ్మా, నువ్వేంటమ్మా? Morning, sir. My name is Priyatla. I am studying 9th standard, sir. My project name is touchless doorbell, sir. A touchless system using Arduino, IR sensor, buzzer, jumper lights, power bank, sir. The IR sensor detects the presence of an object or hand within a specific range by emitting infrared light and measuring its reflection, sir. The IR sensor detects an object when it sends the signal to the Arduino. Arduino sends signal to the buzzer, sir. Can buzzer sound produce, sir. Let us show the demo, sir. Carry on. It sends my hand sensor, so buzzer can happen, sir. Thank you, sir. ఓన్లీ చూపిస్తే చాలు అనమాట. ఏంటమ్మా, నువ్వేం చేస్తున్నామ్మా? Multiple images. A wonderful good morning to sir. My name is Okay. P. Kirtna. I am studying 9th standard Dr. B.R. Ambedkar Gurukulam, Metropolis. Today my project name is multiple images. In science, multiple images refers to the phenomenon where a single object appears as several distinct images. To show the demo, sir, I take two mirrors, sir. Objects like rupee coin, eraser, sharpener, sir. I take rupee coin, sir. Let us show the demo, sir. Bigger angle created only 2 or 3 images only, sir. Smaller angle created multiple images, sir. Let us show, sir. Yeah. Multiple images formed, sir. Yeah, that's great. This is kaleidoscope, sir. ఇది ఫ్యాషన్ డిజైనర్స్ దీని ఉపయోగించే చూస్తారు సార్. ప్లీజ్ షో సార్. లైట్ సార్ ప్లీజ్. మల్టిపుల్ ఇమేజెస్ ఫార్మ్. The principle is internal reflection, sir. Very nice. Internal reflection, sir. Thank you, sir. Very nice, amma. Good. Thank you, sir. What about you, ma? Sir, my name is Pidikshita. I am studying 9th standard in Dr. B.R. Ambedkar Gurukulam at Mumbai. Today I am telling about refraction of light. The reflection of light is bending light rays as they pass from one medium to another medium, then change by the path of the rays. Refraction occurs due to the change in the speed of light or gas. Let us show the demonstration. I will take a beaker, water and a pencil, pour some water into a beaker, and put a pencil into a beaker. It is an air medium, it is a water medium. When a light is raised into one medium to another medium, the bend is appears in it. This principle is called as refraction of light. Good. నువ్వేంటమ్మా? I am heartfully good morning, sir. I am K. Sri Sauri. I am studying 9th standard. This is my project. My project name is hydraulic jar. Pascal's principle. Pressure applied to a fluid stored in a container will be distributed equally in all directions. Examples: heavy objects, heavy loads, vehicles, buildings easily lifting hydraulic jars. Elevators also easily lifting hydraulic jars, sir. Cars washing is using hydraulic jars, sir. అచ్చా. Load 40 kgs, force 10 kgs, small piston 40 millimeters, large piston 10 millimeters, force greater, sir. ఇప్పుడు మీకు అందరికి ఏమనిపిస్తూ ఉంది ఇవన్నీ చేస్తూ ఉంటే? అంటే సమాజానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగం చేశారు. వచ్చినప్పుడు మీలో ఒక నమ్మకం పెరిగింది కదా, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మీరు తరోగా కాన్ఫిడెంట్గా నాకు చెప్పగలిగారు. ఇవన్నీ కూడా సమాజానికి పనికొచ్చేటివి, సైన్స్లో ఒక ముందడుగేసేటివి. ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు సమాజంలో కూడా చూస్తూ ఉంటారు. సమాజంలో చూసినప్పుడు మీరు చదువుకున్న చదువుని ఇలాంటి ప్రయోగాల ద్వారా యూస్ కేసెస్ తయారు చేయాలి. ఆ యూస్ కేసెస్ ఏమవుతాయంటే ప్రజలకు ఉపయోగపడతాయి.
అదే సమయంలో మీరు ఇన్నోవేషన్స్కి వెళ్ళాలి. ఇన్నోవేషన్ అంటే ఇప్పుడు ఉండేదానికంటే మీరు కొత్త దాన్ని కనిపెట్టడం. మీరు కొత్తది కనిపెట్టారనుకోండి, చదువుకుంటూనే ఆలోచన విధానం మీలో మారాలి. ప్రతి ఒక్కరూ ఒక ఇన్నోవేటర్గా తయారు కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క యూస్ కేస్ తయారు చేయాలి. అది తయారు చేసినప్పుడు మీలో కూడా ఒక విశ్వాసం వస్తుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీకు కూడా పేరు వస్తుంది. మీలాంటిగా అందరూ ఆలోచించారనుకోండి, కొన్ని లక్షల బ్రెయిన్స్ ఆలోచిస్తాయి. మీ 6 ఎంతమంది 2 4 6 8 9 మంది 9 ప్రయోగాలు చేశారు. కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల కోట్ల మంది కోట్ల ప్రయోగాలు చేశారనుకోండి ఇన్నోవేషన్లో. అందులో కొన్ని పెద్ద పెద్ద మార్పులు తెచ్చేటి ఉంటాయనుకోండి జీవితాల్లో. పేదరిక నిర్మూలన కావచ్చు, టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చేది కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేకుంటే మీరు తీసుకొచ్చేటువంటి హైడ్రాలిక్ తీసుకొచ్చారు, డిఫరెంట్ మిర్రర్ చూపించారు, డోర్ ఇవి చూపించారు, లేకపోతే డిఫరెంట్గా మీరు డైరెక్షన్స్ ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చాయి. కార్లన్నీ కూడా డ్రైవర్ అవసరంలా, కంప్యూటర్లు నువ్వు ఆపరేట్ చేసావు అక్కడి నుంచి పైనుంచి. అదే మరిక సెల్లో నుంచి ఆపరేట్ చేస్తే, లేకుంటే మనిషి మాట్లాడితే కూడా డైరెక్షన్ తీసేసుకుంటుంది, వాయిస్ కమాండ్ వస్తుంది. మనం ఊరికి ఆపరేట్ చేస్తే పెట్టేస్తే అదే వస్తుంది. అదే సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటుంది డైరెక్షన్ల బట్టి. ఎక్కడ మనుషులు వచ్చారో, స్పీడ్ తగ్గించాలా, ఎట్లా పోవాలి, ఎవ్రీథింగ్ వచ్చేస్తున్నాయి. అవన్నీ ఈ ప్రయోగాలన్నీ అందులో భాగంగా పనికొస్తాయి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. అక్కడికే వస్తాను, మీరు ఎక్కడ ఉండండి. వండర్ఫుల్ లెర్నింగ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వండర్ఫుల్ లెర్నింగ్. చాలా బాగా చేస్తున్నారు. ఈ ఇంట్రెస్ట్ అనేది తగ్గకూడదు, పెంచుకుంటూ వెళ్ళాలి. మీరు వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలి. ఒక ఎకో సిస్టమ్ తయారు కావాలి అందరిలో. మీరు 10 మంది 100 మంది 1000 మంది అట్లా తయారైతే ఒక రాష్ట్రానికి ఒక పెద్ద మీరంతా ఆస్తిగా తయారవుతారు. ఓకే, గుడ్ లక్. బాయ్ 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 అమ్మా బాయ్. హలో పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సెక్రటరీ గురుకులం స్కూల్స్. సెక్రటరీ చిన్న చిన్న అబ్జర్వేషన్ చూశాను. నమస్కారం. నమస్కారం స్వామి. రండి. బాగా చదువుకుంటున్నారా? నమ్మకమేనా? స్కూల్ బాగుందా? ఫుడ్ బాగుందా? టీచర్స్ బాగా చదువు చెప్తున్నారా? చెప్పమని చెప్పారా? లేదా? మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. గుడ్ చిల్డ్రన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నావా? గుడ్ అమ్మా. నమస్కారం అమ్మా. ఎన్నో క్లాస్ అమ్మా నువ్వు? 7th. నువ్వమ్మా? 7th. అందరూ 7th క్లాస్ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఓకే, బాయ్. సీ యూ. బాగా చదువుకుంటారు. మీ స్కూల్కి పేరు తెస్తారు. మీ అమ్మ నాన్న కూడా పేరు తెస్తారు. ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెస్తారు. నమ్మకమేనా? ఓకే అమ్మా, బాయ్ బాయ్. గుడ్ లక్. ప్రిన్సిపల్ అమ్మా, ఇంటర్మీడియట్ ఉందా? ఇంటర్మీడియట్లో వాట్ ఇస్ ది రిజల్ట్స్ అమ్మా? 94% సీనియర్ అండి సార్. 96% జూనియర్ అండి సార్. 10th క్లాస్ 98%. 100% రావాలి కదా? ఈ సంవత్సరం మీ స్కూల్లో ఎంతమంది ఐఐటికి కానీ ఐఐఎంకి కానీ పోయారు ఇప్పటికి? ట్రిపుల్ సెలెక్ట్ అయ్యారు సార్. 12 మంది స్టూడెంట్స్. ఎంబీబీఎస్ చేస్తాం సార్. కళ్యాణి అన్న పాప. ఓకే అమ్మా, గుడ్ లక్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏ పిల్లలు, గుడ్ మార్నింగ్. నమస్కారం అమ్మా. గుడ్ మార్నింగ్. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. ఏం చదువుతున్నావు అమ్మా? 5th క్లాస్. భోజనం చేస్తున్నావా? వీక్గా ఉన్నావు, బలంగా ఉండాలి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. రండి. హాయ్, సీ యూ. ఓకే అమ్మా. నమస్కారం అమ్మా అందరికీ. ఎన్నో క్లాసు? 5th. అందరూ 5th క్లాస్.
హీరో అంతా 5th క్లాసా? ఓకే ఓకే అమ్మా, నమస్కారం మా అందరికీ. బాయ్. బాగా చదువుతున్నారా? నమ్మకమేనా? ఓకే, నమస్కారం. బాయ్. గుడ్ డే ఫర్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. బాయ్ అమ్మా. బాయ్.